తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో కొలువుదీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు లలిత సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో పాటించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్యత విఠల్ నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో శాకంబరీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఎంతో పుణ్యఫలం అన్నారు. వివిధ కూరగాయలు మరియు పండ్లతో అలంకరించడం అమ్మవారి కృప, కరుణ అన్నారు. శాకంబరీ దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ మాత కట్టమైసమ్మ, లలిత సహస్రనామ పారాయణ కమిటీ, మహిళలు కె వేణుగోపాల్, ఆంజలయ్య, నర్సింలు, ప్రకాష్, కె నర్సింలు, టి రాములు, ఆలయ అర్చకులు చందు స్వామి, భక్తులు తదితరులు ఉన్నారు. నీ అనుగ్రహం వలనే నేను మనుగడ సాగిస్తున్నాను. నేను అమాయకులను నీ పూజలో గాని ధ్యానంలో గాని దీక్షా సమయంలో గాని తెలుసో తెలియకో నేను చేసిన సకల తప్పు ఒప్పులను క్షమించి సదాశివుడవైన నీవు నన్ను సదా రక్షింపు. సచ్చిదానంద భగవానికి జై, భారత్ మాతా की जय, गौ माता की जय, गंगा माता की जय, श्री राम जन्मभूमि की जय, श्री कृष्ण जन्मभूमि की जय, काशी विश्वनाथ की जय, पवन सुत हनुमान की जय, बोलो जय सब संतन की जय। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, धर्मांतरण बंद हो, गोवंश हत्या बंद हो, भारत अखंड हो। हर हर महादेव। మా ఏరియాలో మాతా కట్టమైసమ్మ దేవాలయంలో ఈరోజు అన్ని కూరగాయలతో శాకంబరీ దేవి అలంకరణ చేయడం జరిగింది. అశేష భక్తజన బృందం, మహిళలందరూ లలితా పారాయణ బృందం వాళ్ళందరూ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏకాదశి అనేది రోజు కాబట్టి కూరగాయలు అమ్మవారికి కూరగాయల ద్వారా మనకు వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఎలాంటి రోగాలు కానీ పురుగులు అట్లాంటివి రాకుండా ఉండడం కోసం అమ్మవారి ఆశీస్సుల గురించి అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. రైతులకు చాలా ముఖ్యమైనది కాబట్టి మంచి వర్షాకాలం వానలు కురుస్తూ పంటలను బాగా పండించాలని అమ్మవారిని కోరుకుంటూ అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. వారము అమావాస పున్నమి రోజున లలిత పారాయణం జరగడం అనేది జరుగుతుంది. ఇది పాతకుంట ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయము. ఇక్కడ ప్రతి మంగళవారము, శుక్రవారము, అమావాస్య, పౌర్ణమి రోజు ఈ మహిళా మనులందరూ వచ్చి పారాయణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా శుద్ధ దశమి దాన్ని పురస్కరించుకొని అమ్మవారికి అన్ని కూరగాయలతో శాకంబరీ అలంకారం చేసినాము. ఈరోజు ఆ దివ్య దర్శనం తీసుకొని పారాయణం చేసినందుకు మేమంతా చాలా సంతోషంతో ఆనందంతో ఉన్నాము.